పండగలైనా పెళ్లిలైనా వస్త్రాలకు వేదిక ఒకటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అగాధం సమసిపోయిందా? సామరస్యపూర్వక పరిష్కారం ముఖ్యమంత్రితో భేటీతో లభించిందా? ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ప్రధానంగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఉదంతం తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్కి తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అటెన్షన్ ఉంది. అనుకున్నటువంటి అవుట్కమ్ వచ్చిందా లేదా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ప్రముఖులు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు నమస్తే. ఈరోజు సమస్యలను లిస్ట్ అవుట్ చేసే క్రమంలో 36 మందిని రిప్రజెంటేటివ్స్గా పిలిచారు. చిన్న నటులు ఉన్నారు, చిన్న దర్శకులు ఉన్నారు, చిన్న నిర్మాతలు కూడా ఉన్నారు అంటున్నారు. 21 మంది చిన్న నిర్మాతలు ఎవరు లేరండి. 21 మంది నిర్మాతలు, చిన్న నిర్మాతలు ఎవరు లేరా? అందరూ ఎవరు లేరు. ఈ చిన్న నిర్మాతలు అంటే నేనేం చిన్న నిర్మాత కాదు, మేము తీసిన పెద్ద సినిమాలే. అయినా ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంటాం. మేము ఎప్పటి నుంచి కూడా దాసరి గారు మాకు గురువు. దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు మేము నడుచుకుని ఉండేవాళ్ళం. నేను, నట్టి కుమారు, సురేందర్ రెడ్డి అని ఒక అతను, మోహన్ గౌడ్ అని, మేమంతా, ఇంకో అతను గౌడు, ఇంకో గౌడు, మేమంతా ఒక టీమ్గా ధర్నాలు అవి చేసి మేమంతా నిరాహార దీక్షలు అవి చేసేవాళ్ళం. ఎందుకు మాకు థియేటర్లు ఇవ్వాలా, కంపల్సరీ ఇవ్వాలా అని, పెద్ద సినిమాలకి మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారు ఇవ్వాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము 5వ షోకి పర్మిషన్ అడిగాం. ఇప్పుడు 4 షోలు ఉంటాయి కదా, ఒక షో కంపల్సరీ సింగిల్ స్క్రీన్స్లో ఒక షో కంపల్సరీ ఈ చిన్న సినిమా వేసే విధంగా ఒక చర్యలు చేపట్టాలా అని అడుగుతున్నాం. అదేవిధంగా ఈ రాయితీలు ఇతరత్ర ఇవన్నీ కూడా బెనిఫిట్స్ మీరు అడుగుతున్నారు. మీ సంస్కృతి సాంప్రదాయాల్ని మీరు మాకు మా తెలంగాణ సంస్కృతిని మీరు ఎలువించండి, బలగం లాంటి సినిమాలు తీయండి అంటారు, తీస్తాము, మీరు ప్రోత్సాహకాలు ఇవ్వండి అని కోరేదానికి మేమందరం కూడా. బలగం వేణు కూడా ఈరోజు లిస్టులో ఉన్నారు. మరి ఉన్నాడంటే ఆయన ఇతను అతను దిల్ రాజు కదా, ఫైనల్గా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఫస్ట్ తీసినప్పుడు వేరే వాళ్ళు తీశారు, ఫైనల్గా వాళ్ళు ఆగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు దిల్ రాజు హ్యాండ్ ఓవర్ చేసుకుని చేశాడు. వాళ్ళకి అది 50 లక్షలు 60 లక్షలు పెద్ద పెట్టుబడి కాదు కాబట్టి అదొక గేమ్ లాగా ఆడారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని రిప్రజెంట్ చేయదా ఈ మీటింగ్? ఇప్పుడు హాలీవుడ్ని హైదరాబాద్ తీసుకురా, లేదా హైదరాబాద్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలంటే అందరూ కావాలి కదా. ఇప్పుడు జరిగిన మీటింగ్లో అందరి రిప్రజెంటేషన్ లేదని మీ అభిప్రాయమా? అందరి రిప్రజెంటేషన్ లేదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అందరి రిప్రజెంటేషన్ లేదు. ఏదో వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకొని పోవడం. ఇప్పుడు మేము చెప్తానే ఉన్నాం కదా, మా ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం. పుష్పాయి వాదం గురించి మేము మా వాదాన్ని మేము వినిపిస్తున్నాం కదా. ఆ రోజు ఆ అమ్మాయికి జరిగింది అన్యాయము, బన్నీ ఈ విధంగా థియేటర్లో నుంచి చేతులు ఒప్పుకుంటూ రావడం కానీ ఇతరత్ర అన్నీ కూడా ఇవన్నీ అని అన్నాం. మేము అట్లా మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి నచ్చినంత మాత్రం మాకు నష్టమేమీ లేదు కదా. మేము కావాలంటే మేము సినిమాలు తీసుకోగలుగుతాం, తెలుగులో ఎక్కడైనా మేము తమిళ్లో తీసుకోగలుగుతాం, మలయాళంలో తీసుకోగలుగుతాం, ఎనీ లాంగ్వేజ్ తీసుకోగలుగుతాం, ఎనీ లాంగ్వేజ్ రిలీజ్ చేసుకోగలుగుతాం. మేము మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం సినిమా రిలీజ్ చేసాం. మేము మొత్తం సినిమా ఒక్క ఏరియా కూడా అమ్మకుండా నిజం సినిమా నేను రిలీజ్ చేశాను. మొత్తం ఆంధ్రప్రదేశ్ థియేటర్లో మహేష్ బాబు నిజం ఆ రోజు కొనుక్కునేదానికి జనాలు వస్తే కూడా అమ్మకుండా నేనే రిలీజ్ చేశాను సినిమా. నాకు తెలుసు, మేము ఎగ్జిబిషన్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ తెలుసు, అన్ని శాఖలు మాకు తెలుసు. మా తర్వాత వచ్చిన వాళ్ళే ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా. మేము సురేష్ బాబుతో సమానం అని మేము చెప్పం, కానీ ఇప్పుడు దిల్ రాజు కానీ ఎవరన్నా కానీ మేము డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ అవన్నీ చేసేసి అయిపోయాం. అప్పటికే లీజు గీజు థియేటర్లు అంతా తీసుకొని అంతా అయిపోయింది. కాబట్టి మేమేమంటామంటే మమ్మల్ని పిలవకపోవడం, మేమేమనుకుంటాం వాళ్ళని మమ్మల్ని పిలిచేద్దామని అనుకుంటాం. మేము అనుకుంటాం మేము పోయినా థర్డ్ పార్టీ లాగా కూర్చోవాలి కదా. ఇప్పుడు మేమే వెళ్ళాము అనుకోండి, మీరు సపరేట్ అపాయింట్మెంట్ అడిగాము, వస్తుంది మాకు అపాయింట్మెంట్ ఖచ్చితంగా. వచ్చినప్పుడు మేమే పోయినప్పుడు మా దగ్గర ఆక్రందన ఉంటుంది, మా దగ్గర కష్టం ఉంటుంది, మా దగ్గర బాధలు ఉంటాయి. అవి వింటారు ఎవడైనా రాజకీయ నాయకుడు. ఊరికి పోయి స్టైల్గా అందరూ పెద్ద పెద్ద కార్లలో దిగేసి అట్లా దిగేస్తే ఏముంటుంది? ఫస్ట్ అందరూ వచ్చారు, కూర్చోబెట్టారు, కార్లన్నీ కింద కనిపించుంటాయి. తర్వాత వచ్చాడు ముఖ్యమంత్రి, వచ్చారా వీళ్ళు, రేట్లు పెంచుకునేదానికి కరెక్ట్గా వచ్చారా అని అన్నాడు. ఒక్కటే అడక్కు, మీతో ఏదైనా మీకేం కావాలన్నా చేస్తా. అదే ఇంటర్నేషనల్ స్థాయిలో హైదరాబాద్ని ఒక హబ్బు చేద్దాము అని అన్నాడు.
ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో చేయాలంటే ఇంటర్నేషనల్ స్థాయి సినిమాలు వీళ్ళు ఎవరు తీస్తున్నారు ఇప్పుడు? ఓకే. ఎక్కడ తీస్తున్నారు? ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఎవరు? రాజమౌళి అది ఇంటర్నేషనల్ సినిమాయే కదా, మహేష్ సినిమా. కాబట్టి నేనేం చెప్తానంటే మేమైతే వెళ్తాము, ఖచ్చితంగా మేము కలుస్తాము. సో ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం ఈ మీటింగ్ వలన టోటల్ ఇండస్ట్రీకి వచ్చిన ప్రయోజనం ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? టోటల్ ఇండస్ట్రీకి ఏ విధమైన ప్రయోజనం లేదు. ఇది ఊరికి వచ్చే ఒకరిని సాటిస్ఫై చేసేసి మన పనులు చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా లోతుగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన నిండు అసెంబ్లీలో చెప్పాడు. అసెంబ్లీ అంటే వాళ్ళకి, శాసనసభ్యులకి అది ఒక దేవాలయం లాంటిది. దేవాలయంలో చెప్పిన మాటని ఎవరన్నా తప్పుతారా? ఓకే, తప్పరు. ఒకవేళ ఆయన కానీ తప్పున్నాడు అనుకో, ఈరోజు ఇప్పటికి తెలంగాణలో మొత్తం ఇది ఒక ఇష్యూ అయ్యేది. ఇప్పుడు అందరూ కూడా రేవంత్ రెడ్డికి అని పొగుడుతున్నారు అందరూ. ఎక్కడ చూసినా అదే డిస్కషన్. ఏదో చేద్దామని పోయారయ్యా వీళ్ళు సినిమా వాళ్ళందరూ, అక్కడ కుదరలేదు, రేవంత్ రెడ్డి మొగాడు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ ఛాన్స్ అదే కానీ ఆయన కానీ రేట్లు కానీ ఇచ్చున్నాడు అనుకో, ఒక శాసనసభ్యుడు కూడా నేను సోనియా గాంధీ దిల్ రాజుకి కానీ అడ్వాంటేజ్ జరుగుంటే సోనియా గాంధీ కంప్లైంట్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ శాసనసభ్యుడు కూడా చెప్పున్నాడు, చెప్పాడు కదా. చెప్తారు కదా. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా వచ్చి ఇప్పుడు పోయినసారి వచ్చి యలమ ఆయన ఉన్నాడు దాంట్లో, రామ్మోహన్ రావు అని ఒక ఆయన, ఏది తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. అదేవిధంగా ఇప్పుడు ఈయన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయనకి ఇచ్చారు. ఈయన రెడ్డి అని ఇచ్చారు. ఆడెవరు తెలంగాణ వాళ్ళు ఎవరు అంత ఉండరు. ఇప్పుడు అంత ఎవరుంటారు? ఇంకొండే తెలంగాణ నిర్మాతలు పెద్ద తక్కువగా ఉంటారనమాట. అంటే యాక్టివ్గా ఉండాలి కదా, యాక్టివ్నెస్ ఉన్నాడు దిల్ రాజు ఒక్కడే కదా. ఆయనకి ఇవ్వడం అవన్నీ మనం తప్పు అని మనం చెప్పడంలే. కాకపోతే ఏంటంటే 10 మందితో కలుసుకొని పోవాల్సిన ధర్మం నీకుంది. నువ్వు కూడా బన్నీలాగే ఫీల్ అయితే ఎట్లా? బన్నీ ఎలా ఫీల్ అయ్యాడు? బన్నీ అలాగే కదా ఫీల్ అయ్యాడు. లోపల పోయి పోలీసు వాళ్ళు చెప్తే బయట ఎట్లా జరిగింది అది ఇది మీరు వెళ్ళిపోండి అని అంటే, నేను ఇంకో గంట సేపు సినిమా చూస్తాను అప్పుడు పోతాను అంటే కదా డీసీపీ వచ్చి చెప్పి తీసుకొని పోయాడు అతన్ని. అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? ఏసీపీ వచ్చి చెప్పంగానే వచ్చేయాలి కదా. ఉంటాను సినిమా అంటే ఆ జాతర సీన్ వస్తుంది కదా, అది చూసి ఎంజాయ్ చేయాలా. అంటే వాళ్ళు జనం ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చూడాలని ఉద్దేశంతో అతను ఉన్నాడు. ఇతను కూడా అదే విధమైందంట. ఇతను మామూలు డిస్ట్రిబ్యూటరు, మామూలుగా పైకి వచ్చిన అతను ఎవరు? దిల్ రాజు పైకి వచ్చాడు, సంతోషం. దిల్ అనే సినిమా మేము తీసిన జయం తర్వాతనే మేము చెప్పి, ఆ రోజు నేను తేజ చెప్పి డేట్స్ ఇప్పించాం అతనికి. ఓకే, నేను తేజ చెప్పి దిల్ సినిమాకి డేట్లు ఇప్పించాం. సుధాకర్ రెడ్డి గారని నితిన్ వాళ్ళ ఫాదర్ సొంత ఊరైనప్పటికి కూడా ఆయన ఏదో అంటుంటే మేము చెప్పి, అప్పుడు మా విజయోత్సవ సభ తెలంగాణలో చేసేటప్పుడు ప్రతి సెంటర్కి మాతో పాటు వచ్చాడు దిల్ రాజు. వచ్చాడు, మేము ఎంకరేజ్ చేసాం. మా మనిషి మేమే. ఇప్పుడు ఆయన నన్ను పిలవాల్సిన అవసరం లే అన్న. నేను 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాకు క్లోజు. నేను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికైనా నేరుగా పోతా, ఎవరి దగ్గరికైనా నేరుగా పోతా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా నేరుగా పోతా, ఎవరి దగ్గరికైనా నేను నేరుగా పోతా. ఒకవేళ నేను చెప్పింది వాళ్ళు వినలేదు అనుకో, కోర్టులు ఉన్నాయి కదా, కోర్టులకు వెళ్తాము, ఏముంది చెప్తాము. ఇప్పుడు సమస్యని 2 భాగాలుగా చూస్తే, ఒకటి బన్నీ కానీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ కి సంబంధించిన దాన్ని ఒకటి పక్కన పెట్టేస్తే, అది పూర్తిగా పక్కన పెట్టేశారు, అయిపోయింది. వీళ్ళు ఇచ్చిన అది క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా మ్యాటర్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఇంకా 1.5 కోటి, మొన్న ఒక 25, 1.75 ఫిగర్ అందుకున్నారు కదా. 2 కోట్లు మామూలుగా ఓయూ చేసి వాళ్ళు ₹1 కదా ఈమని డబుల్ ఇచ్చారు. డబల్ అయిపోయింది కదా అమౌంట్. సో ఇంకా ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆ ఇష్యూ క్లోజ్ అనేది అంటే చట్టపరంగా ఎట్లా ఉంటుందండి చెప్పమంటారా? ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు కానీ డబ్బులు తీసుకున్న ఆనందంలో, వయసులు కదా ఆయన, డబ్బులు తీసుకున్న ఆనందంలో ఏదో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఏమవుతుందండి చెప్పమంటారా? అతను కేసు పెట్టాడు, వాళ్ళ భార్య చనిపోయిందని పెట్టినప్పుడు చనిపోయింది కదా ఆమె. అప్పుడు ఎవరు పోరాడతారు ఆమె తరపున? పోలీస్ పోరాడతారు. స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ అండ్ అదర్స్ 18, అది కంటిన్యూ అవుతుంది. ఆ కేసు అనేది కంటిన్యూ అవుతుంది. ఇతని దగ్గర 164 స్టేట్మెంట్ అని ఒకటి తీస్తారు. అంటే స్టేట్మెంట్ తీస్తారు జరిగిందని. ఇతను ఏముంది దాంట్లో?
ఇతనే ఎత్తుక్కుంటున్నాడు కదా, ఆ, ఇతను ఫోటో చూపించాడు కదా, అవన్నీ వీడియో ఎవిడెన్స్లన్నీ ఆయన చెప్పాడు కదా, ఆ రోజు చెప్పున్నాడు కదా. అవును, అవును. వాళ్ళకి ఇంకా ఈయన ఎవిడెన్స్ కూడా అవసరం లే. ఇప్పుడంతా బిఎన్ఎస్ కొత్త చట్టాల్లో వీడియో ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. వీడియో మీద పెద్ద కేసులు పెట్టుకోవచ్చు కావాలంటే, ఓకే. వీడియో ఎవిడెన్స్ ఉంటే చాలు. ఏదైనా పరువు నష్టం కేసు కానీ ఏదైనా కూడా ఇంతకుముందు ఏరే టైప్లో ఉండేవి, ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి. వాట్సాప్లో పంపించినా, వాట్సాప్లో ఏదైనా మెసేజ్ చేసినా డైరెక్ట్గా మనం పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. దానికి సాక్ష్యాలు ఆధారాలు ఏం అవసరం లేదు. కాబట్టి ఏంటంటే చట్టాలు మారిపోయినాయి. నేను ఒకటే పొద్దున్నే నేను మార్నింగ్ లేచి ఒక ట్విట్టర్లో పెట్టాను. ఏం పెట్టాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో రేట్లు అనే దాని మీద వేయకూడదు, ఒక కమిటీ వేయండి కావాలంటే. ఒక కమిటీ అన్నట్టుగా ఇప్పుడు కమిటీనే వేసారు మరి. ఒక కమిటీ వేయండి. ఒక కమిటీ వేసిన తర్వాత మా అందరం మేము చెప్తాం కదా, కమిటీకి ఏమి రిస్ట్రిక్షన్ ఉండవు. పలానా దిల్ రాజు రావాలా, ఇంకొక ఆయన రావాలా అని ఉండదు. ఎవరైనా పోయి చెప్పొచ్చు. మండల కమిషన్ ఉంది, బీసీలు ఎవరైనా పోయి చెప్పుకున్నారు ఆ రోజుల్లో. అంటే కమిటీ అంటే అదే కదా. అయ్యా రాయ దిల్ రాజు గారు మీరు రండి, లేకపోతే సురేష్ బాబు గారు మీరు రండి, ఏషియన్ సునీల్ గారు మీరు రండి అని అనరు. మనం కూడా భావ వ్యక్తీకరణ శిక్ష అనే దాన్ని వాడుకునేదానికి కమిటీ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు చెప్తాం కదా. ఇది ఇప్పుడు కమిటీ వేసిన తర్వాత చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి సమన్యాయం జరుగుతుందా మీకు? మేము వెళ్ళిన తర్వాత కమిటీ వేశారు కదా, మేము ముఖ్యమంత్రికి అంతా కూడా క్షుణ్ణంగా చెప్తాం, మా వర్షన్ మొత్తం చెప్తాం. అప్పుడు స్లాబ్ సిస్టమ్ ఉండింది. ఏది 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్లాబ్ ఉంది. స్లాబ్ వల్ల చిన్న నిర్మాత నాశనం అయిపోతున్నాడు. థియేటర్కి జనాలు వచ్చినా రాకపోయినా సీట్లు ఖాళీగా ఉన్నా స్లాబ్ కట్టాలి వారానికి ఒకసారి అనే సిస్టమ్ ఉంది. పెద్ద సినిమాకి దాని అడ్వాంటేజ్గా ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. స్లాబ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సినిమాకి ఎంజాయ్మెంట్ లేకుండా ఉంది. ఎంజాయ్మెంట్ లేకుండా ఉండే తల్లికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి ఆ రోజు పెద్దవాళ్ళేమో ఈ స్లాబ్ గురించి అడగల, మేమైతే స్లాబ్ గురించి అడిగాం. స్లాబ్ని తీసేయాలి ఇమీడియట్గా, దానివల్ల ఇంత నష్టం ఉందంటే ఆయన కూడా ఒక ఎగ్జిబిటర్ కాబట్టి రాజీవరాజ్ థియేటర్ వాళ్ళదే అక్కడ. ఆయనకి ఈ స్లాబ్ సిస్టానికి సంబంధించిన బాధ ఆయనకి తెలుసు కాబట్టి ఆ రోజు దాని మీద ఆయన చర్యలు ఇమీడియట్గా తీసుకోవడం జరిగింది. అప్పుడు కూడా మేము రెండు వర్గాలుగా పోవడం జరిగింది. నేను నట్టికుమారు మాకు సంబంధించిన చిన్న సినిమాలు తీసే వాళ్ళందరినీ నేను తీసుకొని వెళ్ళాను. చాలా గౌరవించాడు. దానికి ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి కూడా, ఎందుకంటే మేము పోలేదంటే మీరు పోయేటప్పుడు మమ్మల్ని పిలిచారనుకో, మాకు అక్కడ కొంచెం హోల్డ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు. మీరు ఎక్స్క్లూజివ్గా వెళ్తే వాళ్ళతో వెళ్ళినా వాళ్ళతో మాట్లాడరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళినా దాసర్ గారితో మాట్లాడతారు, ఇంకెవరితో మాట్లాడతారు, కానీ ఆ తర్వాత మాట్లాడే వాళ్ళు మేమే ఉంటాం. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.